ఆర్య ఆర్య కేడి ఏమైంది? ఆ చెత్త ఫోన్ సైలెంట్ లో పెట్టి బ్యాగ్ లో పడిపోతే దగ్గర పెట్టుకోవచ్చు కదా. ఎందుకు అరుస్తున్నావు నా మీద? వీడు బుట్టిక్ స్టోర్ రూమ్ లో దొరికాడు రా, పెంచుకుందా? హే జాగ్రత్త. Generally, these criminals are very dumb. Code for 5 నిమిషాలు చాలు వెళ్ళి పట్టుకోవడం. కేడి ఆర్ యు డన్? Max, search. That way. హే దా. ఏమైంది? పనిలో బిజీ ఉన్నాను. వెళ్ళు. ప్రతి క్షణం మీరు మేడం దగ్గరే ఉండాలి. షీఈస్ ప్రెగ్నెంట్, సో బీ కేర్ఫుల్. తన థ్రెట్ ఉందని తనకు తెలీదు. అలాగే సార్. తెలియకూడదు. ఓకే సార్. సూర్య, నువ్వు ఆ బ్యాగ్ గేట్ దగ్గర ఉండు. సార్. ఆ రోడ్ చివరి బ్యాగ్. ఎప్పుడు లేచావురా నువ్వు? నిద్రపట్లేదు. జస్ట్ ఏదో పని ఉంటే మాట్లాడుతున్నాను. లిసన్, ఇవాళ నుంచి మేడం సేఫ్టీ మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే సార్. నాకెందుకు సెక్యూరిటీ? హై ప్రొఫైల్ కేసు తీసుకున్నారు. ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, రూల్స్ అంతే. ఒక అమ్మాయి కూడా చనిపోయాడు సార్. నేనేదో ఒకటి చేయాలి సార్. సార్ ప్రెస్ మీట్ పెడదాం. తప్పైపోయిందని చెప్పేద్దాం. ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్దాం సార్. చూడు, జనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది సూసైడ్ కాదు, ఎన్కౌంటర్ అని మన అకౌంట్లోనే వేసి పూజలు చేస్తున్నారు మనకి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చెప్తావు? లేదు మేము పట్టుకుంది ఒక అమాయకుడిని, అసలంతా ఇప్పుడు బయటే తిరుగుతున్నాడు చెప్తావా? కాండ్రించి ఉమ్మేస్తారు మన మీద. మరి కవరప్ చేస్తారా సార్? హే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. రాఘవుడు ఎలాగో చచ్చాడు. వాళ్ళ పేరెంట్స్కి కోర్టులో డిఫెండ్ చేసే కెపాసిటీ లేదు. మిగిలిన 3 డెడ్ బాడీ పార్ట్స్. డెడ్ బాడీ పార్ట్స్ కాదు సార్, ఒక అమ్మాయిలు సార్, ది విక్టిమ్స్. అదే ఆ 3 అమ్మాయిలు ఎవరన్నది కనిపెట్టి ఆ మర్డర్స్ కి రాఘవుడికి లింక్ పెట్టి కేసు క్లోజ్ చేసాయి. ఆ సీరియల్ కిల్లర్ మళ్ళీ చంపడం మొదలు పెడితే కాపీ క్యాట్ కిల్లర్ అని చెప్పు. కొత్త కేసు ఓపెన్ చేయి. ఐ డోంట్ కేర్. ఈ ఫకప్ బయట పడకూడదు. సార్ మీకు అర్థం కావట్లేదు సార్. వాడు నా గర్ల్ ఫ్రెండ్ థ్రెటన్ చేశాడు సార్. ఇంటి దాకా వచ్చాడు సార్. వాడు ఇచ్చాగా, 2 కానిస్టేబుల్స్ సెక్యూరిటీగా ఇచ్చాగా. పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం థ్రెట్స్ ఉంటాయి. జడ్ కేటగిరీ ఫోర్స్ ఇవ్వాలి నీ గర్ల్ ఫ్రెండ్ కి. వాట్ ఆర్ టాకింగ్? వి హావ్ టు గెట్ హిమ్. శ్రద్ధ, ఖచ్చితంగా రాఘవుడు చూసే క్రైమ్ సీన్ లో వాడిన షూస్ కేడి. ఓకే, రాఘు నిరికించారని అనుకుందాం. మరి ఆ పళ్ళ మార్క్స్? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, క్రైమ్ చేసిన వాడికి రాఘవుడికి ఒక ఎక్స్ట్రా పన్ను ఉందన్న విషయం తెలిసి కావాలని ఏదైనా షార్ప్ ఐటెంతో ఎక్స్ట్రా పంటి మార్క్ పెట్టిండొచ్చు. 2, క్రైమ్ చేసిన వాడికి కూడా ఒక ఎక్స్ట్రా పన్ను ఉండొచ్చు. అందుకే రాఘవుని టార్గెట్ చేశాడేమో. అసలే జనాలందరూ పక్క పబ్బుకి వెళ్ళిపోతారని టెన్షన్లో నేనుంటే ఏంటి సార్ మీరు? సరే, మీ పబ్బుకి వచ్చిన రెగ్యులర్స్లో ఎవరికైనా పన్ను మీద పన్ను చూసావా? లేదు సార్, నాకైతే గుర్తులేదు. మరి ఈ అమ్మాయి తెలుసా? ఈఎంఐ చేతి మీదనా సార్? మా పబ్ స్టాంప్ ఉంది. ఆ చెయ్యవద్దా ఇంకా తెలియదు.
మరి ఈ అమ్మాయి మాకెలా తెలుస్తుంది సార్? వర్ష రాఘోడ్ ఈమెయిల్ ఏమైంది? ఎవరో ఇంటర్నెట్ క్యాఫే నుంచి పంపించారు, కానీ వాళ్ళ దగ్గర కస్టమర్ డీటెయిల్స్ కానీ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఏమీ లేవు. అసలే జనాలందరూ పక్క పక్కకి వెళ్ళిపోతారని టెన్షన్లో నేనుంటే 9 వరకు ఇక్కడ ఉందాం, 10కి పక్క పబ్కి వెళ్దాం. పబ్ హాపింగ్. వాట్? ఒక పబ్లో కస్టమర్ ఇంకో పబ్కి వెళ్ళడం. వి మిస్డ్ ఇట్ వర్ష. భయ్యా స్టాంప్. స్టాంప్ ఏంటి? స్టాంప్ లేదా? ఓకే రండి. మీ డేట్ వేస్తారా? ఎంట్రీ ఫీజు ఉంటుంది కదా, రోజు మేము డేట్ మారుస్తాం. June. ఎవ్రీ 2 వీక్స్కి సీసీటీవీ ఫుటేజ్ ఓవర్ రైట్ అయిపోతుంది సార్. 6 months అంటే నో ఛాన్స్ సార్. సార్ ఒకసారి ఫైల్ చూడండి. 16 జూన్ రోజు క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎగ్జామిన్ చేస్తే ఆ అమ్మాయి కానీ తనతో వచ్చిన ఫ్రెండ్స్ కానీ ఒక్క ట్రాన్సాక్షన్ చేస్తున్నా చాలు, ఆ అమ్మాయి ఐడెంటిటీని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. నైస్. సో తాన్యా 26-year-old ఫీమేల్, చేతులు ఈఎంఐవే. వైజాగ్లో ఉంటారు, ఫ్యామిలీ పెద్దవాళ్ళ తీరులో. కనపడకుండా పోవడానికి ముందు బ్యూటీ క్లినిక్లో పనిచేసేది ఈ అమ్మాయి. ఇంకొన్ని వారాల్లో పెళ్ళనగా అమ్మాయి మిస్ అయింది. ప్రెస్ని పిలిపి. అలాగే సార్. ఒకసారి వెళ్ళి అక్కడ చూసుకో. ఆపండి ప్లీజ్. 4 months బ్యాక్ జరిగిన సీరియల్ మర్డర్ కేసులో 2 విక్టిమ్ని ఐడెంటిఫై చేశాం. తాన్యా, షీస్ 26 years old, బ్యూటీ క్లినిక్లో పనిచేసేది. 6 months బ్యాక్ తను కనిపించట్లేదని తన పేరెంట్స్ మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ ఫైల్ చేశారు. మిగిలిన విక్టిమ్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాం అండ్ విల్ లెట్ యు నో సూన్. థ్యాంక్ యూ. నాట్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్స్. వర్ష, సంజన, తాన్యా కాల్ రికార్డ్స్ క్రాస్ చెక్ చేయి. వాళ్ళిద్దరు పరిచయం ఉందో లేదో చూడు. షూర్ సార్. వీ నీడ్ టు నో. ఆర్య, ఇందాక నీ ప్రెస్ మీట్ వీడియో చూసా. నువ్వు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులో తాన్యా అనే అమ్మాయి మర్డర్ అయిందా? ఏ ఈ అమ్మాయి నాకు తెలుసు కేటి. నీకెలా తెలుసు? ఈ జెండర్ ఈక్వాలిటీ సెమినార్స్ కి వచ్చేది తను. ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హర్ వెల్ఫేర్ అసోసియేషన్ లోనే ఒక చిన్న వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నా. సార్ నువ్వు అక్కడే ఉన్నావు, ఎప్పుడే వస్తున్నావు? సుష్మా గారు, హిస్ కేడి. హలో, తాన్యా అనే అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంట. తాన్యా నాకు గుర్తుండి ఎవరు లేరు. స్వరూప, తాన్యా అంట తెలుసా నీకు? తాన్యా షేక్. ఈ మధ్య రావట్లేదు, మీరు జాయిన్ అవడానికి ముందు వచ్చేది. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? 3 months. మీకు ముందు? పూజ అని నాకన్నా ముందు ప్రెసిడెంట్ గా వర్క్ చేసిన ఆవిడ హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయిన కొన్ని రోజులకి కనిపించకుండా పోయిందని విన్నాను. వాట్? మొన్ననే హైదరాబాద్ లో ఆవిడ డెడ్ బాడీని కూడా తవ్వి తీశారంట. చెప్పేది. వైజాగ్ హర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజ హైదరాబాద్లో మర్డర్ విక్టిమ్ అంట. ఆ కేస్ డీటెయిల్స్ నాకు కావాలి. పూజ, యా ఐ రిమెంబర్ ద కేస్. మీ ఆర్గనైజేషన్లో వాలంటీర్ చేసిన తాన్యా చనిపోయింది. మీ ఫార్మర్ ప్రెసిడెంట్ పూజ చనిపోయారు. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఒకసారి మీ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరినీ పిలిపించండి. అండ్ పూజ గారితో ఎవరైనా క్లోజ్గా ఉండుంటే వాళ్ళని పిలవండి. అంటే హౌస్ కీపింగ్ దుర్గా అమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు. పూజ ఇంట్లో ఆవిడ పనికి కూడా వెళ్ళేది. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆవిడ ఇక్కడ వర్క్ చేస్తుంది. గెట్ ఓకే.
అభి నువ్వు అడిగిన వైజాగ్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజ తన డెడ్ బాడీని హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్ లో 4 months బ్యాక్ తవ్వి బయటికి తీశారు. అండ్ ఈ కేసు హ్యాండిల్ చేసింది విక్రమ్ రుద్రరాజు. ఇంట్రెస్టింగ్లీ డెడ్ బాడీకి లెఫ్ట్ హ్యాండ్ మాత్రం మిస్ అయింది. నేను కేసు ఫైల్ స్టడీ చేస్తాను. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి. ఐల్ బి వెయిటింగ్. ఐల్ కాల్ యూ. మీరు ఎక్స్పెక్ట్ చేసిన కరెక్టే కేడి. సంజన ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబరే. ఇలాగే మిగిలిన ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి 2 అమ్మాయిలు రీసెంట్ గా మిస్ అయి ఉన్నారు. తాన్య, సంజన, పూజ అందరూ మహిళా సంఘం మెంబర్సే. ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ టార్గెట్ చేస్తున్నాడు పాస్టాడు. అయినా ఇంతమంది అమ్మాయిలు మహిళా సంఘాల నుంచి మిస్ అవుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వదిలేసింది కేడి డీటెయిల్ ని? బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయిన ఎలోపింగ్ కేసు అనుకుంటారు పోలీసులు. ప్లస్ తాన్య లాంటి అమ్మాయిలు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. ఈ లెక్కన రచిత కూడా ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మెంబర్ అయి ఉండాలి. ఫోన్ అతట్లేదు. రచిత నెంబర్ ట్రై చేయి. రండి. కేడి, దుర్గమ్మ. అమ్మా ఒకసారి రండి. కూర్చోండి అమ్మా, ప్లీజ్. కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఇక్కడ పనిచేసిన పాత ప్రెసిడెంట్ చనిపోకముందు ఆవిడకి ఎవరితోనూ గొడవలు అయ్యా, లేదా ఎవరితోనూ పడకపోవడం ఇలాంటివి నాకు తెలియదయ్యా. గుర్తు చేసుకోండి అమ్మా. నాకు గుర్తులేదయ్యా. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, జ్ఞాపకం రావటం లేదయ్యా. చాలా సంవత్సరాలు ఏంటమ్మా, 4 నెలలేగా అయింది. ఇప్పుడు రీసెంట్గానే జరిగింది. మీ ప్రెసిడెంట్ పూజా గారు. ఓ, పూజా గారి గురించి అడుగుతున్నారా? నేను ఇంకా ఝాన్సీ అమ్మగారేమో అనుకుంటున్నాను. ఝాన్సీ ఎవరు? ఇక్కడ 15 సంవత్సరాల క్రితం ఝాన్సీ అమ్మగారు ప్రెసిడెంట్ గా ఉండేవారు కదయ్యా. చాలా మంచి ఆవిడ. ఎవరితోటి పేచీలు పెట్టుకునేది కాదు. అనుకోకుండా ఎవరో ఒక రోజు చంపేశారయ్యా. తన ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా? ఆవిడొక్కటే ఉండేవారయ్యా, ఫ్యామిలీ లేదు. ఝాన్సీ ఇల్లు ఎక్కడుందో తెలుసా మీకు? మధురవాడలోనయ్యా. నేను అప్పుడప్పుడు పనికెళ్లేదాన్ని. వర్ష, గెట్ ది అడ్రస్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు ఆఫీస్ షట్ డౌన్ చేసేయండి. మీ మెంబర్స్ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మెసేజెస్ పంపండి. ఓకే సార్. ఓకే. హరియా, వాట్స్ హ్యాపెనింగ్ కేడి? నువ్వు అసలు టెన్షన్ పడుకో. వాడు ఎవడో కానీ వాళ్ళు నైట్కి తిరుగుతాడు. నాకు నేను ఇంటికి వచ్చేస్తాను. నువ్వు సేఫ్గానే ఉంటావా? అఫ్ కోర్స్. నువ్వు అస్సలు కంగారు పడుకో. ఇంటికి వెళ్ళి నువ్వు ప్రశాంతంగా పడుకో. చూడండి, 8 మంది మేడం ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి గార్డ్గా ఉండండి. ఓకే? అలర్ట్గా ఉండాలి. ఓకే సార్.